హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి వ్లాగ్ పార్ట్ 2. ఇది వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ ఎగ్జిట్ అనమాట. ఇప్పుడైతే నేను తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఊబర్ బుక్ చేసుకొని నా హోటల్కి అయితే వెళ్తున్నాను. నా హోటల్ వచ్చి 3 కిలోమీటర్స్ ఉంది తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి. సో ఇదైతే శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ అనమాట. ఎంత బాగుంది చూడండి ఫ్లైఓవర్, ఆ లైట్స్ తో అండ్ మన గోవింద నామాలు ఎంత చక్కగా ఉందో ఫ్లైఓవర్. ఈ లైట్స్ ని, ఈ గోవింద నామాలని చూస్తుంటే ఒక మంచి డివైన్ ఫీల్ అవుతుంది. ఇదే నేను బుక్ చేసుకున్న హోటల్ ఉషా వాసవి ది బ్యాంకెట్ హాల్. రిసెప్షన్లో నా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి రూమ్కి తీసుకొని రూమ్లోకి అయితే వెళ్తున్నాను. మనకైతే సెకండ్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ 210 ఇచ్చారనమాట. సో రూమ్ అయితే ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. సో మనకైతే సెన్సార్ కీ ఇచ్చారనమాట. కీ డోర్ దగ్గర పెట్టగానే ఆటోమేటిక్గా డోర్ అయితే అన్లాక్ అవుతుంది. సో ఆ సెన్సార్కి ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసినప్పుడు మన రూమ్లో పవర్ అయితే వస్తుందన్నమాట. సో చూసుకుంటే మనకు ఏసీ ఉంది, టీవీ ఉంది. సో బాత్రూమ్ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. సో ఇది బాత్రూమ్ అనమాట. చాలా బాగుంది, బాత్రూమ్ కూడా నీట్గా ఉంది. మనకి డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ఒక మంచి పెద్ద కబోర్డ్ అయితే ఇచ్చారు. కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంది చూడండి, ఎంత స్పేషియస్గా ఉందో. కబోర్డ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. అండ్ 2 బెడ్స్ ఇచ్చారు, కానీ నేను ఒక్కడినే కాబట్టి నాకు ఒక బెడ్ సరిపోతుంది. మనకి కాఫీ పెట్టుకోవడానికి కెటిల్ అండ్ కాఫీ పౌడర్ ఇవి కూడా ఇచ్చారనమాట. షుగర్ ప్యాకెట్స్. సో చాలా టైర్డ్ అయ్యాను. మధ్యాహ్నం ట్రైన్లో కూడా ఏమీ సరిగ్గా తినలేదు ఫుడ్. ఒక వెజ్ బిర్యానీ తిన్నాను కానీ అది పెద్దగా బాగాలేదు. ఈవినింగ్ సమోసా తీసుకున్నాను, సమోసా కూడా పెద్దగా బాగాలేదు. సో కింద బాబాయ్ హోటల్ అయితే ఉంది. సో వెళ్ళేసి తినేసి వస్తాను. ఇప్పుడు ఏమైనా వచ్చాక ఫ్రెష్ అప్ అవుతా. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. వచ్చాక నేనైతే ఫ్రెష్ అప్ అవుతా. ఇదే మన హోటల్ కింద ఉన్న బాబాయ్ హోటల్. నేనైతే ఒక ఘీ ఇడ్లీ అండ్ ఘీ ఆనియన్ దోశ అయితే ఆర్డర్ చేశాను. తిరుపతిలో ఉన్న బాబాయ్ హోటల్ అయితే ఇదనమాట. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. ఇది వచ్చేసి అలిపిరిమెట్లకి 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. షార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.